రోజు మళ్ళీ సేమ్ అలాంటి పరిస్థితి వస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం విశాఖ పరిస్థితి ఎలా ఉంది? విశాఖలో కూడా కొన్ని గ్రామాలు కూడా మునిగినాయని తెలుస్తుంది. సముద్రం కూడా ముందుకు వచ్చింది అనేది తెలుస్తుంది. ప్రస్తుతం మా ప్రతినిధి కన్నబాబు అక్కడ ఉన్నారు. ఒకసారి విశాఖ నుంచి కన్నబాబుని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. కన్నబాబు. గుడ్ మార్నింగ్ సార్. ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎడతెరపు లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అతలాకుతలం అయిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. స్పష్టంగా ఆ విశాఖలో చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే కనుక చాలా దారుణమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా గత 3 రోజులుగా ఎడతెరపు లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు అయితే ఇంకా జల దిగ్బంధంలో ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వరద నీరు ఉధృత స్థాయిలో ప్రవహించడంతో ఒక్కసారిగా లోతట్టు ప్రాంతాల్లో నీరు తేవడంతో ఈ ప్రాంతాలన్నీ కూడా నీడమురిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విశాఖ ఆర్కే బీచ్ లో అయితే ఉన్నాం. విశాఖ ఆర్కే బీచ్ ఈ ప్రాంతం అంతా కూడా మేఘాకృతమైనటువంటి పరిస్థితి ఉంది. సముద్రంలో అల్లకొల్లాలమైనటువంటి వాతావరణం ఉంది. అయితే ఈ తుఫాను ఏదైతే అల్పపీడన మరొక తుఫాన్తో విశాఖ అధికారులు మరో తుఫాను వచ్చే అవకాశం ఉన్నట్లుగా కొంత సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్నటువంటి భారీ కుటుంబాలకు కన్నబాబు మీరు చెప్తూ ఉన్నారు మళ్ళీ తుఫాన్ వచ్చే ప్రభావం ఉంది అని చెప్పేసి మీరు చెప్తున్నారు. మనం చూసాం గతంలో తుఫాన్ వచ్చే సమయంలోనే కొన్ని గ్రామాలు అక్కడ ఏ స్థాయిలో ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగిందని. సో ఇప్పుడైనా అధికారులు ఒకవేళ తుఫాన్ వచ్చి అక్కడ గ్రామాలు మునిగిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్లకు పునరావాసం కల్పించే ఏర్పాట్లు ఏమైనా అధికారులు చేస్తున్నారా? స్వయంగా హోంమంత్రి అనిత కూడా అక్కడ పర్యటిస్తున్నట్లు తెలుస్తుంది. కొన్ని ఆ ప్రాంతంలోని అక్కడ సమాచారం ఏంటి? సార్, ఏదైతే విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాల వరకు చూసుకుంటే కనుక ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ వరద ప్రభావం కంటిన్యూస్ వర్షం పడుతున్నప్పటికీ కానీ వరద ఉధృత పరిస్థితి అయితే అంతగా లేదని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే ముఖ్యంగా విజయవాడ, గుంటూరులో మాత్రమే వరద ఉధృతులకు కాలువలు ఇటు చెరువులు కూడా గట్టిపడినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఉన్నటువంటి అధికారులంతా కూడా ముందుగా అప్రమత్తమైనది. ఎందుకంటే తుఫాన్లో జరిగినటువంటి పరిణామాలు ప్రారంభించడం ఏదైతే ఉన్నాయో పెట్టుకొని జిల్లా యంత్రాంగం అంతా కూడా అన్ని రకాల అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటు స్కూళ్లను ప్రైవేట్ స్కూళ్లను ప్రభుత్వ స్కూళ్లను కూడా పూర్తి స్థాయిలో బంద్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి అసాంఘిక ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఇప్పటికే జిల్లా పరిరక్షణలో అయితే ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే విశాఖ ఏజెన్సీలో ఏదైతే అల్లూరు జిల్లా సంబంధించిన ప్రాంతాల్లో కూడా ఎటువంటి బాగులు కూడా ఎలాంటి ప్రమాదం చేయకుండా ఆ జిల్లాలో అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేసిన పరిస్థితి కూడా చాలా స్పష్టంగా చూస్తున్నాము. అయితే విశాఖకు సంబంధించిన విషయానికి వస్తే విశాఖ మేఘాకృతని చెప్పాలి. స్థాయిలో వర్షం అయితే ఈ రోజు నిన్న సాయంత్రం రాత్రి నుంచి కూడా తెరిపించలేని చెప్పి సాయంత్రం ఏదైతే అలపపేటలో వాయుగుండంగా మారి తేలినాడితో అప్పటి నుంచి కూడా పొడి వాతావరణంతో ఇంకా అక్కడక్కడ ఫ్యూచర్స్ కూర్చున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది సార్ ఇక్కడైతే. రైట్, ఓకే కన్నబాబు. ఓకే, చూసాం కదా మొత్తానికి విశాఖ అంశానికి వస్తే విశాఖలో తుఫాన్ ప్రభావం ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే అధికారులు అప్రమత్తం అయ్యారు. ఏవైతే కొన్ని ముంపు గ్రామాలు ఉన్నాయో దానికి సంబంధించిన ఆ గ్రామస్తులను కూడా కొంచెం పునరావాస కేంద్రాలు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి చూడాలి మరి అధికారులు ఎలాంటి ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ మనం గుంటూరు వెళ్దాం. తెలుసు కదా ముఖ్యంగా ఆంధ్ర